ఓం శ్రీ సద్గురు చరణారవిందాభ్యాం నమః. ఓం శ్రీ గణేశ శారదా సద్గురు మంగళమూర్తిభ్యో నమః. ఓం నమో భగవతే వేదవ్యాసాయ నమః. ఓం నమః ప్రణవార్థాయ శుద్ధ జ్ఞానైకమూర్తయే నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః. ఓం ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః. శ్రీ గురుగీత ద్వితీయోధ్యాయము. అయితే నిరంతరము కూడా పరబ్రహ్మైక్య యోగమునందుండేటువంటి వాడు సమస్త వేదాలను కూడా వివరించి అఖండమైన జ్ఞాన స్వరూపాన్ని బోధించేవాడు, కడపట జీవబ్రహ్మైక్య జ్ఞానాన్ని కూడా సులభంగా ఉపదేశించేవాడు అయినా సాక్షాత్తు ఈశ్వరుడైన శ్రీ గురుదేవునికే నేను నమస్కరిస్తూ ఉన్నాను అని శ్రీ గురు స్వరూపాన్ని స్తుతిస్తూ నమస్కరిస్తూ ఈ విధంగా చెబుతూ, ఎలాగంటే యద్యప్యధీత నిగమా షఢంగ ఆగమాః ప్రియే ఆధ్యాత్మాదీని శాస్త్రాన్ని జ్ఞానం నాస్తి గురుం వినా. ఎలాగంటే ఇక్కడ మనకి 6 రకాలైనటువంటి షడంగాలను గురించి చెప్పారు. షడంగములు అంటే 6 రకాలు, 6 అంగాలు. అవి ఏంటి అంటే శిక్షా వ్యాకరణం ఛందః నిరుక్తం జ్యోతిషం తదా కల్పశ్యేతి షడంగాని వేదస్యాహుర్మనీషిణః అనేటువంటివి. ఇవన్నీ కూడా షడంగాలు. ఏంటా షడంగాలు? శిక్ష, వ్యాకరణము, ఛందము, నిరుక్తము, జ్యోతిష్యము, కల్పము అనేటువంటి ఇవన్నీ కూడా మనిషి ఈ యొక్క ఇహ సంబంధమైనటువంటి విషయాలలో వాడు అభ్యసించవలసినటువంటి విషయాలు. అయితే ఈ షడంగాలు అనేటువంటివి ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము అనేటువంటి ఇవి ఏంటవి అంటే మనం సాధించేటువంటి విద్యల కంటే కూడా ఇవన్నీ కూడా ఏంటి అంటే అపరా విద్యలు. ఇవన్నీ కూడా తప్పనిసరిగా తెలుసుకోవలసినవి అని చెబుతూ, అయితే ఇవి గురువు దగ్గర అధ్యయనం చేసినప్పటికీ కూడా మరి గురువు వద్దనే అధ్యయనం చేయాలి. లేకపోతే ఈ ఋగ్వేదం గురించి, యజుర్వేదం గురించి, సామవేదం గురించి, అధర్వణ వేదం గురించి ఈ వేదాలలో భాగాలే ఈ శిక్ష, వ్యాకరణం, ఛందము, నిరుక్తము, జ్యోతిషము, కల్పము అనేటువంటి ఉప వేదాలు లేదా షడంగాలు అంటే వేదంలోని భాగాలు అని చెబుతూ, అంతేకాదు మరి ఇవన్నీ కూడా ఈ అపరా విద్యలన్నీ కూడా మనిషి కంటే అతీతమైనవి కావు. మరి తనకంటే తను ఏదైతే జీవనం అనేటువంటిది చేస్తూ ఉన్నాడో దానికంటే ఇతరమైనటువంటివి కావు. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటి అంటే సాంగోపాంగంగా కూడా గురువు దగ్గర వాడు చక్కగా అధ్యయనం చేసినప్పటికీ వానినే కాదు ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి ఆధ్యాత్మ రామాయణము అంటే అఖండమైన వైరాగ్య తత్వాన్ని గురించి అనేక ఇతిహాసాలుగా, అనేక ఆఖ్యాయికలుగా, అంతేకాదు అనేక మంది మహనీయుల యొక్క విషయాలను పోలిక సాదృశ్యాలుగా చూపి వైరాగ్య తత్వాన్ని బోధించేటువంటి గ్రంథమే ఆధ్యాత్మ రామాయణము. ఈ ఆధ్యాత్మ రామాయణము అనేటువంటిది శ్రీరామచంద్రునికి శ్రీ వశిష్ఠ గురుదేవులు బోధించేటువంటిది. శ్రీరామచంద్రునికి 15 సంవత్సరాలు నిండక మునిపే 16వ సంవత్సరం వచ్చేలోగానే ఆయనకు దేశాటన అనేటువంటిది, గురువు వద్ద విద్య అనేటువంటిది ముగించి తర్వాత దేశాటన చేస్తే అందరికీ దేశం పట్ల ఆసక్తి, విషయాల పట్ల కోరిక జనిస్తుంది. కానీ శ్రీరామచంద్రునికి ఉన్నటువంటి ఆసక్తి అనేది నశించిపోయి ఆయనకు ఇంతకు మించిన శాశ్వతమైన యోగతత్వం ఏదో ఉన్నది, దానిని అభ్యసించాలి అనేటువంటి కోరిక, అభ్యసించాలి అనే కోరిక కాకపోయినా నిత్యముగా అనేటువంటి దీనిని ఏ విధంగా దీనిపై మనం స్థితిని కలిగి ఉండాలి అనే విరక్తి అనేటువంటిది జనించింది. అయితే ఆ విరక్తిని పోగొట్టి మరి కాబోయేటువంటి ఉత్తరోత్తర అంటే దశరథ
దశరథ రాజు తర్వాత ఆయనే కదా రాజు. అటువంటి సార్వభౌమునికి ఇటువంటి విరక్తి తత్వాన్ని పోగొట్టాలి అంటే జ్ఞాన మార్గాన్ని బోధిస్తూ, నాయన రామచంద్ర, నీకే కాదు ఇటువంటివి నీలాగనే కొంతమంది మీ వంశపు రాజులు కానీ ఇతర వంశపు రాజులు కానీ లేదా కొంతమంది మునులు మహర్షులు ఇటువంటి వారికి కలిగినటువంటి విరక్తి ద్వారా వాళ్ళు పొందినటువంటి వాళ్ళు అనుసరించిన ఏ జ్ఞాన మార్గం అయితే ఉన్నదో దాని ద్వారా ఏది అడ్డము కాదు అనే విషయాన్ని బోధించేటువంటిదే ఆధ్యాత్మ రామాయణము. అంటే రామాయణంలో అంతర్భాగమైనటువంటి శ్రీ వశిష్ఠ గీత ఎలాగంటే ఈ రామాయణం ద్వారా అంటే రాముని యొక్క బాలకాండలోనే ఈ యొక్క వశిష్ఠ రామాయణం అనేటువంటిదే వస్తుంది. ఈ బాలకాండలో ఉండేటువంటిది ఆయనకు కలిగినటువంటి వైరాగ్యం ద్వారా ఆయన ఈ ప్రపంచము, తన యొక్క దేహతత్వము, ఈ యొక్క వస్తువుల పట్ల, ఇంద్రియాల పట్ల ఆయన విరక్తి జనించినటువంటి తత్వాన్ని గురించి చెబుతూ మరి అఖండమైనటువంటి జ్ఞానకాండగా వృద్ధి చెందినటువంటిది ఈ యొక్క ఆధ్యాత్మ రామాయణము. అదే లేదా వశిష్ఠ గీత అని కూడా చెప్పవచ్చు. కాబట్టి ఈ ఆధ్యాత్మ రామాయణము మొదలైన దానిని బాగా ఎంత శ్రద్ధగా పఠించినను, అంతేకాదు ఎంత శ్రద్ధగా చదివి దానిని ఆకలింపు చేసుకున్నప్పటికీ అయితే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడకు శ్రీ గురుదేవుని ఆశ్రయణము లేకుండా బ్రహ్మజ్ఞానము అనేటువంటిది ఎప్పటికీ కలగజాలదు. ఎలాగా అంటే ఇక్కడ ఏమని చెప్తూ ఉన్నారు అంటే గురువు దగ్గర చక్కగా ఈ ఋగ్వేద, యజుర్వేద, సామవేద, అధర్వణ వేదాలను గురించి ఎంత అభ్యాసం చేసినప్పటికీ, ఎన్ని రకాలైనటువంటి వేదాధ్యయనాలు గావించినప్పటికీ, అంతేకాదు ఆత్మజ్ఞానానికి సంబంధించినటువంటి అఖండ జ్ఞాన ప్రబోధం చేసినటువంటి ఈ యొక్క వశిష్ఠ గీత లాంటి మరి అటువంటివి గట్టిగా పఠించి విన్నప్పటికీ కూడా, ఎంత చేసినా, ఎటువంటి వారి దగ్గర విన్నా, ఎటువంటి జ్ఞానబోధన చేసినప్పటికీ కూడా, గావించుకున్నప్పటికీ కూడా గురువు యొక్క సమాశ్రయణము, గురువుని ఆశ్రయించకుండా మాత్రము ఎవ్వరికీ కూడా బ్రహ్మజ్ఞానము అనేది కలగదు. మరి ఆధ్యాత్మ శాస్త్రము అయినటువంటి ఆధ్యాత్మ రామాయణం శ్రీ వశిష్ఠ గీత అఖండమైన జ్ఞానాన్ని బోధిస్తుంది కదా. మరి అది వింటే ఎందుకు కలగదు అంటే అక్కడ శ్రీ వశిష్ఠ మహర్షి అనబడేటువంటి సద్గురుమూర్తి దగ్గర శ్రీరామచంద్రుడు ఆశ్రయించి ఉన్నాడు. అందుకే ఆయనకు పట్టింది. వేలాది సార్లు మనం వింటే మనకి ఉత్కృష్టమైనటువంటి జ్ఞానం ఒకంత కలగవలసిందే. కానీ ఎవరిమైనా సరే గురుపాదాలను ఆశ్రయించకపోతే ఈ జ్ఞాన మార్గంలో ఉన్నటువంటి విషయాలను తొలగదోసుకునేటువంటి జ్ఞానం అనేటువంటిది మనకి కలగదు. కాబట్టి ఇక్కడ ఎంత ఆధ్యాత్మికవేత్త అయినా, ఎన్ని వేదాలు పఠించినా, ఎన్ని గొప్ప వైరాగ్య శాస్త్రాలు చదివినప్పటికీ కూడా, అంతేకాదు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడగు, శ్రోత్రియము అంటే ఎక్కడ ఏ శృతి అయితే ఉన్నదో దాని నుండి వెలువడినటువంటి విషయాన్ని స్మృతిగా మార్చుకోవడం. ఆ మార్చినటువంటిది అక్కడ ఏమి వినబడింది అంటే శ్రోత్రియం అంటే శృతులు అని చెప్పబడింది. శృతులు అంటే చెవులకు వినబడినవి. మొట్టమొదట వేదము అంటే శబ్దము. ఆ శబ్దరవము మొట్టమొదట దేనికి సోకింది? చెవికి అంటే శ్రోత్రానికి సోకింది. ఆ చెవి ద్వారా మరి మననంలోకి వెళ్ళింది. అది గుర్తులు పెట్టుకునేటువంటి స్థితికి. అందుకని వేదాలను శృతులు అని కూడా కదా చెప్తారు. అయితే శృతిని స్మృతి అనేటువంటిది అనుసరిస్తుంది. కాబట్టి ఈ శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనటువంటి వాడు ఏ ఆది మధ్యాంతరహితమైనటువంటి నిశ్శబ్దం బ్రహ్మముచ్యతే అనే విషయాన్ని గురించి తెలిసినటువంటి ఆ యొక్క వేదధ్వని, ఓంకార ధ్వని, ప్రణవనాద ధ్వని ఎవడైతే శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడే, ఆ బ్రహ్మనిష్ఠ యందు వాడు నిలకడగలిగి ఆ దివ్యమైనటువంటి నాదానికి ముందున్నటువంటి ఆ స్థితిని గాంచినటువంటి వాడు ఎవడుంటాడో వాడే శ్రీ సద్గురుమూర్తి. ఆ సద్గురుమూర్తి యొక్క ఆశ్రయణము అంటే వాని యొక్క పాదార విందాలను భక్తితో నమ్మకపోతే మరి ఎప్పటికీ కూడా బ్రహ్మజ్ఞానాన్ని, ఎప్పటికీ ఎంత పండితుడైనా, ఎన్ని శాస్త్రాలు చదివినా, ఎన్ని ఆధ్యాత్మిక విద్యలు ఒలకబోసినా కూడా శ్రీ గురు సద్గురుదేవుని గనక వాడు
మరి నమ్మి ఉండలేదు, ఆయనను చేరి ఉండలేదు, ఆయనే దిక్కని కొలవలేదు, వానికి బ్రహ్మజ్ఞానము అనేటువంటిది ఎప్పటికీ కలగదు. కలిగినట్లు ఉంటుంది, అది తనకైతే అనుభవ సిద్ధం అయితే కాదన్నమాట. ఇది నిజమైనటువంటి విషయం, ఇదే నిక్కం అని చెబుతూ, అంటే శ్రీ గురుదేవుడు అంటే ఇక్కడ ఏంటి, సాక్షాత్తు ఈశ్వరుడే కదా. ఈశ్వరుడు అంటే పార్వతీమాతతో కలిసి ఉంటాడు, కానీ ఇక్కడ ఈశ్వరుడే దక్షిణామూర్తి స్వామిగా దక్షిణ ముఖాన్ని చూస్తూ ఉన్నటువంటి, అంటే తన బోధించేటువంటి, తను ఎవరికి బోధిస్తున్నాడో ఆ తనను ఆశ్రయించిన వారు ఉత్తరాభిముఖంగా చూస్తూ ఉన్నతమైనటువంటి స్థితిని పొంది మళ్ళీ అస్థిరమైనటువంటి దేహ ఇంద్రియాలను తీసుకుని రాకుండా శాశ్వతమైన పరమాత్మ పదాన్ని పొందాలి అనేటువంటి ఆయన ఏ విధంగా అంటే ఇక్కడ ఎట్లా పరమాత్మతో సంబంధమైన, పరమాత్మతో సమతుల్యమైనటువంటి ఆ మర్రి వృక్షము క్రింద ఏ విధంగా చిత్రం వట తరోర్మూలే వృద్ధాః శిష్య గురోర్యువాః, ఏ విధంగా చిత్రం, ఎంత విచిత్రమైనది దక్షిణామూర్తి స్వరూపము అంటే వటవృక్షము యొక్క మూల ఉన్నటువంటి ఆ దిన్నె మీద కూర్చొని ఉంటే, ఆయన దక్షిణాభిముఖంగా చూస్తూ ఉంటే ఆయనను అనుసరించినటువంటి శిష్యులు అంటే ఎలా ఉన్నారు ఆయన అంటే ఏ విధంగా, ఆ వటోర్మూలే అంటే వటతరోర్మూలే వృద్ధాః అంటే వృద్ధులైనటువంటి శిష్యులు ఉన్నారు. ఆ శిష్యులు పెద్దవారు, ముసలివారు. గురుడో గురోర్యువ, గురుడు 16 సంవత్సరాలు ఉన్నటువంటి నవయవ్వనుడు, అటువంటి నవయవ్వనంతో ఉండేటువంటి వాడు కాబట్టి ఆయన ఏ విధంగా వారికి బోధ చేశాడు అంటే గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తు చిన్న సంశయ. గురువు మౌనంతో ఆయనకు అంటే ఎప్పుడైతే జ్ఞాన సంబంధమైనటువంటి విషయం ఉంటుందో మౌనంతోనే వ్యాఖ్యానం చేశాడు. అంటే ఏ విధంగా దేన్ని ఆసరా చేసుకొని చిన్ముద్రను ధరించాడు, ఆ చిన్ముద్రను చూశారు. మరి శిష్యోస్తు చిన్న సంశయాః, ఆ శిష్యుడికి ఏమైంది, అంటి పెట్టుకొని ఉన్నటువంటి సంశయాలన్నీ కూడా నశించిపోయినవి. ఏ విధంగా గురువు ధరించినటువంటి చిన్ముద్రను గావించగానే వారికి అజ్ఞాన పటలము అనేటువంటిది మరి లేచిపోయింది. ఆ అజ్ఞాన పటలము అనేటువంటిది మరి దూరీకరించబడిన వారికి పూర్తి జ్ఞాన సంపన్నులై ఉన్నారు అని చెబుతూ, అటువంటిదే ఇది కూడా అని ఏ విధంగా అంటే మరి గురువు యొక్క సమాశ్రయణము అనేటువంటిది లేకపోతే బ్రహ్మజ్ఞానము అనేటువంటిది ఎప్పటికీ కలుగుచాలదు కదా. ఇది నిక్కమైనటువంటిది, నిజమైనది కాదా. అందుకని శ్రీ గురుదేవుడు అంటే ఎవరు, సాక్షాత్తు ఈశ్వర స్వరూపుడు. ఆ ఈశ్వరుడు బోధించే సమయానికి ఎలా ఉన్నాడు, దక్షిణామూర్తి స్వామి ఆకారంలో ఉన్నాడు. అంటే తనను ఆశ్రయించినటువంటి వారికి అందరికీ జ్ఞానాభివృద్ధి చేసి ఆ జ్ఞాన పరంపర ద్వారా పరమాత్మ తత్వాన్ని అంటి ఉండేలాగా చేశాడు. వారికి ఎప్పుడైతే ఈ దక్షిణాభిముఖంగా మరి సాధారణమైనటువంటి జనుడు అనుసరిస్తారో వారికి మళ్ళీ వచ్చేటువంటి స్థితి ఉంటుంది. అందుకే అలా కాకుండా ఉత్తరాభిముఖులై కూర్చునే విధంగా శ్రీ దక్షిణామూర్తి స్వామి దక్షిణ ముఖాన్ని పెట్టుకొని కూర్చొని ఉంటాడు. ఈ విధంగా అందుకే దక్షిణామూర్తి స్వామిని ఎవరైతే ఆశ్రయించి ఆరాధిస్తారో, ఆయన గురించి ఎల్లవేళలా కూడా పరితపిస్తారో అటువంటి వారికి మరి ఈ గ్రహదోషాలు అనేటువంటివి కూడా పూర్తిగా మరి గ్రహదోషాలు ఉన్నటువంటి వ్యక్తి మీద అవి పనిచేయవు. ఏ విధంగా, అదే ఇప్పుడు శని దోషం ఉంది. శని దోషము అంటే అది అర్ధాష్టమ దోషం. మరి శని దశ జరిగేటువంటి వారు అష్టమ దోషం, మరి శని వక్రీకరించి నడవడం, ఇటువంటి విషయాలు ఏమైనా ఉన్నవి. ఆ ఉన్నప్పుడు వాటిని గురువుని బలహీనంగా ఉంచకుండా అప్పుడు గురుగ్రహాన్ని బలోన్మత్తం చేస్తాడు. ఆ బలవంతమైనటువంటి గురుడు బాగా బలం పుంజుకున్నటువంటి దాని ద్వారా ఏకేతరమైనటువంటి ఈ గ్రహదోషాలు అనేటువంటివి ఆ వ్యక్తి మీద పనిచేయవు. ఇది భౌతికమైనటువంటి జీవనాలపైన ఉంటుంది. మరి ఆధ్యాత్మిక తత్వంలో
ఏ పరమ ప్రసాదమైనటువంటి పరమతత్వం ఉంటుందో ఆ తత్వాన్ని అనుసరింపజేసేటువంటి కరుణా కటాక్ష వీక్షణాల చేత శ్రీ దక్షిణామూర్తి స్వామిని అనుసరించినటువంటి వారికి పరమ భాగవతోత్తములే పుణ్యాదికి విశేషం చేత వైరాగ్యాన్ని పొంది వైరాగ్యం ద్వారా జ్ఞాన ప్రవృద్ధతను గాంచి జ్ఞాన ప్రవృద్ధత్వం ద్వారా వాడు పరమాత్మ తత్వాన్ని పొంది ఉంటాడు. అటువంటి సాక్షాత్తు ఈశ్వర స్వరూపుడు కాబట్టి అటువంటి మహానుభావుడు శ్రీ గురుదేవుడు. అందుకే శ్రీ గురుదేవుడు జనులకి గనక ఆ జ్ఞానబోధ కోసం అవతరించినటువంటి మహానుభావుడే. ఏ జనులైతే కష్టకాలంలో మళ్ళీ నికృష్టమైనటువంటి మరి వచ్చిపోయేటువంటి శరీరాలను ఆసరా చేసుకొని తత్సంబంధమైనటువంటి క్లేశపాశాలకు లోబడిపోయి ఎవరైతే ఇబ్బంది పడి దారి గానక తెన్ను తెలియక ఈ విధంగా తికమక పడిపోతూ భగవానుని శరణు చూచుతారు, అటువంటి శరణు పొందినటువంటి శిష్యులను ఉద్ధరించేటువంటి స్వరూపుడు సాక్షాత్తు ఈశ్వర స్వరూపుడైనటువంటి ఆ శ్రీ గురుదేవుడే. అందుకే ఆ మహానుభావుడు ఏం చేస్తాడు? జ్ఞానబోధన చేయడానికి మాత్రమే అవతరించినటువంటి మహానుభావుడు. అందుకే శరీరాన్ని తీసుకుని వచ్చాడు, లేకపోతే ఆయనకు శరీరం అవసరం లేదు. ఆ శరీరం ద్వారా అజ్ఞానంలో ఎవరైతే పడి త్రొల్లుతూ ఉంటారో అటువంటి వారిని ఉద్ధరించే నిమిత్తమే శ్రీ గురుదేవుడు మళ్ళీ శరీరాన్ని ధరించాడు. అటువంటి ఆత్మజ్ఞానానుభవం కలిగినటువంటి వాడే శ్రీ గురుమూర్తి. అయితే ఒకనాడు ఏంటది అంటే ఆత్మానుభవం కలిగినటువంటి వాడు శ్రీ గురుదేవుడు అయితే ఒకానొకడు ఏం చేస్తాడు అంటే ఎక్కడో ఒకడు అయితే తీర్థయాత్రలను లెస్సగా చేశాడు. అనేక తీర్థయాత్రలు తిరిగాడు. ఆ తీర్థయాత్రలో స్నానాలు చేశాడు, ఆ పుణ్యక్షేత్రాల్లో దేవీ దేవతలను సందర్శించుకున్నాడు. ఈ విధంగా ఉన్నది. అయితే అయిన తర్వాత అటువంటి వాడు మహాత్ములని దేవాలయాలను చూడవచ్చిన వాడు వేరొకడు. ఏ విధంగా అంటే ఒకడేం చేశాడు? పుణ్యక్షేత్రాలు తిరిగాడు, పుణ్య దేవీ దేవతలను పుణ్యాలయాలు సందర్శించాడు, అనేక స్నానాలు చేశాడు. ఆ విధంగా ప్రయాణం చేసి ఆ యొక్క దేశాటన అనేటువంటిది పుణ్యక్షేత్ర సందర్శనము, పుణ్యతీర్థ స్నాన సంధ్యాదులు ఇవన్నీ ధరించుకున్నటువంటి అనుభవం ఒకటిది. ఇంకొకడేంటి అలా పోవాలి, నేను కూడా తీర్థయాత్రలు చేయాలి, నేను కూడా ఈ పుణ్యక్షేత్రాలు సందర్శించాలి అనుకునేవాడు మరొకడు. ఈ పోవాలి అనుకునేవాడు ముందు పోయి వచ్చిన వాడిని అడుగుతాడు కదా, ఏమని ఇది ఏ రూట్లో వెళ్తుంది, అది దానికి సమీప ఆలయాలు ఏమైనా ఉన్నవా, అదొక్కటే ఉన్నదా, లేకపోతే దానికి దగ్గరలో ఆ చుట్టుప్రక్కల ఏమైనా ఉన్నవా, మరి సందర్శించడానికి అనుకూలమైనటువంటి తిరగడానికి అక్కడే ఉన్నటువంటి వాహన వసతి ఏంటి అనేటువంటిది అడుగుతాడు కదా. అడిగినప్పుడు ఆ పుణ్యక్షేత్రాలు సందర్శించిన వాడైతే వివరంగా చెప్పగలుగుతాడు. అంతేకాని పుణ్యక్షేత్రాలను పుణ్యతీర్థాలను అటువంటి ప్రదేశాలను గురించి ఒక చరిత్ర పటంలో చదివినటువంటి వాడు, పుస్తకంలో చదివినటువంటి వాడు, రూటు మ్యాపులా తెలుసుకున్నటువంటి వాడేం చెప్తాడు? వాడు చెప్పగలడా? అంటే ఇప్పుడు పుణ్యతీర్థాలు సేవించాలి అనుకునేవాడు అట్లా సేవించి వచ్చిన వాడిని అడిగితే సరైనటువంటి సమాధానం చెప్తాడా, లేకపోతే పుస్తకంలో ఆ పుణ్యతీర్థాలను గురించి చదివినటువంటి జ్ఞానం ద్వారా తెలియజేస్తాడా? అంటే మనం ఎవరిని అడగాలి అంటే ముందుగా మనం ఏ పని చేయాలనుకుంటున్నామో ఆ పని చేసి వచ్చిన వాడిని గురించి కదా మనం అడుగుతాం. ఆ విధంగా అంతేకాని పుస్తకంలో చూసుకోవడం అయితే ఆ పుస్తకాలు లాంటివి మనం అనేకం తెలుసుకోవచ్చు అని చెబుతూ, అయితే కేవలము అనుభవం కలిగినటువంటి వాడు మాత్రమే స్పష్టంగా వేదాంతం యొక్క అర్థాలను బోధించగలుగుతాడు. అంతేకాని వేదాంతాన్ని బోధించేటప్పుడు 4 ముక్కలు చెవికెక్కించుకొని మదిలో 2 ముక్కలు పెట్టుకొని 2 ముక్కలు మరిచిపోయి 2 తను ఊహించేసుకొని ఆ విషయాలను గురించి వేదాంతాన్ని గురించి వివరించాలి అంటే ఏదో జోకతో కూడినటువంటి విషయాలులాగా తీసుకొని చెప్పేస్తే అది వేదాంతం అవుతుందా? కాదు కదా. వేదాంతము అనేటువంటిది కేవలం అనుభవానికి అందినటువంటి విషయమే వేదాంతము అనేది. ఇది బుద్ధి అంతఃకరణ ఇంద్రియాలతో తెలుసుకునేది వేదము.
వేదము అంటే తెలియదగినది, తెలియజెప్పినది, ఏది తెలుసుకోవాలో అది తెలుసుకునేది. ఏది తెలిసిందో అనుభవ సిద్ధికి వచ్చినది కదా వేదాంతము. ఏ విజ్ఞానమయమై ఉన్నదో అది కదా వేదాంతము. మరి వేదాంతం యొక్క అర్థము అనేటువంటిది వేద ప్రకారంగా చెప్తే ఎలా అవుతుంది? వేదానికి అంతిమమైనటువంటి స్థితి వేదాంతము. ఆ వేదాంతాన్ని తీసుకొచ్చి వేదము లెక్కలో చెప్తే మనం తెలుసుకోవలసింది, మనకు తెలిసింది, మనం విన్నది, మనం చదివింది ఇవన్నీ తీసుకొచ్చి చెప్పకూడదు. మన అనుభవానికి ఏదైతే అందిందో, మన అనుభవానికి బ్రహ్మస్థితి, పరమపద స్థితి మన అనుభవానికి ఏ లెక్కలో అందిందో దానిని గురించి చెప్పేటువంటిదే వేదాంతం. అంతేగాని మనం చదివిందో ఇతరుల ద్వారా తెలుసుకున్నదో చెప్పేటువంటిది కాదు కదా. అందుకే కేవలము శాస్త్రజ్ఞానము. శాస్త్రజ్ఞాని ఏం చేస్తాడు అంటే సారము లేనటువంటి వాక్యాలనే చెబుతూ ఉంటాడు. ఎందుకు? వానికి కేవలం శాస్త్రం ద్వారా తెలిసిందో లేదా వాళ్ళు ఇంకెవరి దగ్గరన్నా విన్నదో విషయాలు అయ్యుంటాయి, కానీ తన యొక్క అనుభవం అయితే మాత్రం అది కాదు. అనుభవంతో కూడి వచ్చినటువంటి విషయాలు వేరుగానే ఉంటాయి. అనుభవం లేకుండా కేవలం శాస్త్రాన్ని మాత్రమే ఆధారం చేసుకొని ఇతరుల దగ్గర కొన్ని నేర్చుకొని ఏ పదం దొరికితే క్రొత్త పదం మైండ్లో దోపేసుకొని ఆ మైండ్లో పెట్టేసుకున్నటువంటి విషయాన్ని తీసుకొచ్చి ఇతరులకి ఎప్పుడెప్పుడు చెప్పేద్దామా అనేటువంటి ఉవ్విళ్ళూరేటువంటి వానికి అనుభవానికి ఎలా అందుతుంది ఆధ్యాత్మికం అనేటువంటిది అనుభవం అయి ఉండాలి. అంతేకాని వాడు ఆదుర్తాకు లోబడినటువంటి ఏ శాస్త్రవచనాలో కాదు. శాస్త్రము చెప్పినా ఆ శాస్త్రంలోని భావం తన అనుభవానికి అందిందా? తను చదివాడు ఏమని? సర్వము పరమాత్మమయం. కరెక్టు, విన్నాడు. కానీ సర్వం పరమాత్మమయం తను మాత్రం గాల. ఎందుకు? తను సర్వంలో భాగం అవ్వాలి అంటే తాను బ్రహ్మస్థితిని తన అనుభవంలో, బ్రహ్మానంద స్థితిని తన అనుభవంలో వచ్చి ఉండాలి. తన అనుభవ స్థితిని సిద్ధి పొంది ఉండాలి. పొంది ఉన్నప్పుడు మాత్రమే సత్యాన్ని నిరాఘాతంగా వచించగలడు. లేకపోతే సత్యాన్ని గురించి, అనుభవాన్ని గురించి చెప్పేటువంటిది కాదు. ఇది ఎవరికి వాళ్ళే అనుభవించాలి. ఈ చెప్పేది మాత్రమే చెవినెక్కించుకోండి, మిగతాదంతా కూడా మీ అనుభవాల్లోకి వస్తుంది అని ఆవలికి నెట్టివేసేటువంటి విషయం మాత్రం కానే కాదు అని చెబుతూ, అయితే సామాన్యంగా కూడా ఏ విద్య కూడా గురువు లేకుండా అభ్యసించడానికి సాధ్యమవుతుందా? కాదు. ఎందుకు? అజునికైనా వాణి అబ్బకైనా, అంటే బ్రహ్మదేవునికైనా, బ్రహ్మదేవుని తండ్రి విష్ణుమూర్తికైనా సరే గురువు లేని విద్య అనేటువంటిది ఎవ్వరికీ కూడా అందదు. అజునికైనా వాణి అబ్బకైనా ప్రతి ఒక్కరికి, ఆ బ్రహ్మదేవునికి విష్ణువుకి ప్రతి ఒక్కరికి కూడా గురువు అనేటువంటిది ఉండాలి. ఆ గురువు లేకపోతే ఆ విద్య అనేటువంటిది అనుభవయోగ్యం కానే కాదు. శాస్త్రాల ద్వారా తెలుసుకునేటువంటిది ఏంటి అంటే ఏం చెప్తుంది? శాస్త్రాలు అంటే శాస్త్రం చివరకు చెప్పేది గురువును అనుసరించు, గురువుని ఆశ్రయించు, అక్కడే నీకు అనుభవ విషయం అనేటువంటిది తేలుతుంది. ఎందుకు? గురువు మాత్రమే నిన్ను ప్రవేశపెడతాడు. దేంట్లో? ఇప్పుడు థియరీ క్లాసు, ప్రాక్టికల్ క్లాసు ఉన్నట్టుగానే నువ్వు ప్రయోగాత్మకంగా నువ్వు ఆ అనుభవానికి వచ్చావా లేదా అని గురుడు మాత్రమే ప్రవేశపెడతాడు. నువ్వు ప్రవేశం పొందలేదనుకో, నువ్వు దానికి ఒకవేళ ఎన్ని డిగ్రీలు పొందినా కూడా ఆ బోధన బోధించడానికైతే నువ్వు అనర్హుడివే అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శ్రీ సద్గురు పరబ్రహ్మార్పణమస్తు. ఓం తత్సత్.